సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. సో మీ అందరికీ తెలుసు, మనం లూమి ఏఐ థీమ్ పై స్టార్ట్ చేసినాం అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 28.3K ఫాలోవర్స్ ఉన్నారు. సో మూసేసారు, ఇంకా మూసేస్తే కొంచెం నువ్వు కానీ అని చెప్పేస్తా. సారీ. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 28.3K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే ద హార్డ్ థింగ్స్ అబౌట్ స్టార్టప్స్, లేదా ద హార్డ్ ట్రూత్స్ అబౌట్ స్టార్టింగ్ ఏ స్టార్టప్ అనుకోండి. బీయింగ్ ఏ తెలుగు పర్సన్, నేనైనా మీరైనా రేపు. సో ఇది ఒక సిరీస్ లాగా డాక్యుమెంటరీ టైప్ చేద్దాము. సో నో ఫ్యాన్సీ ఎడిట్స్, నో ఎస్ఎఫ్ఎక్స్, నో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎక్సెప్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. సో స్టార్టప్ చేయడం అంటే మన ఇంట్లో కానీ ఎవరైనా సరే మూవీస్కి కానీ స్టార్టప్స్కి కానీ స్పోర్ట్స్, ఈ మూడు థింగ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో అందులో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టప్స్, ఈ వీడియో మీకోసమే. అండ్ స్టార్టప్స్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటారు. ఇన్ కేస్ ఒకవేళ స్టార్ట్ చేయమని చెప్పినా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు అని కాదు, మనం తెలియకుండా స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందులు అనిపిస్తుంది. ఇన్ కేస్ తెలిసి చేస్తే ఇబ్బందులు ఉండవు అవి, ఎందుకంటే ముందు జాగ్రత్తగా మనం అన్నీ చేసుకుంటాం. ఈవెంట్స్ ఇఫ్ మనకి మన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేసుకుంటాం, తెలిసి వచ్చినా సరే. సో మేము నా లైఫ్లో నేను మా ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసినాం. లైక్ ఫ్రమ్ నా బీటెక్ ఇయర్ వచ్చేసరికి 2021 టు పాస్డ్ అవుట్ 2025. సో ఆల్మోస్ట్ ఇంకా నాకు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే December 30. సో ఇంకా నాకు ఒక 6 months ఉంది నా బీటెక్ పాస్డ్ అవుట్ అవడానికి. సో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ గెయిన్డ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అంటే బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసి టైం పడుతుంది. సో ఇప్పుడే బీటెక్లోనే మనం నేర్చుకోవాలి ఇవన్నీ. ఏదైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం కానీ, నీకు ఇష్టం వచ్చిన ప్యాషన్లో దాన్ని పర్సూ చేసుకోవడానికి నీకు తెలియాల్సిన ట్రూత్స్ కానీ అండ్ ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలి. సో నేనైతే నా ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ కాబట్టి సో నేను అదే వేలో వెళ్తున్నాను. సో నాకు తెలిసింది మీకు యాజ్ అ డాక్యుమెంటరీగా చెప్తామని. సో ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఎవరైనా సరే మీరు ఫేస్ కావద్దని చెప్పేసి. అండ్ ఐడియా ఉంటుంది మనకు ఫస్ట్ థింగ్. సో ఐడియా తర్వాత మనకు ఒక డెవలప్మెంట్ టీమ్ కానీ, అండ్ దెన్ ఎంతమంది వచ్చినా మనం మనీ ఒక డెవలప్మెంట్ టీం ఉన్నప్పుడు వాళ్ళని మనం అఫోర్డ్ చేయాలి. అండ్ ఇప్పుడు మమ్మల్ని అనుకోండి, అఫోర్డ్ చేస్తున్నామా అంటే లైక్ నెట్వర్క్ చేసుకున్నాము, ఒక 2-3 పీపుల్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 4 members ఉన్నారు మాకు, బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్. సో మేము అలా డెవలప్ చేస్తున్నాం. సో మీ సైడ్కి వచ్చేసరికి మీరు ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే నెట్వర్కింగ్ చేసుకోండి ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి. సో ప్రిపేర్ ఉండండి, లైక్ ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ లాగా. అండ్ బుక్స్ చదవండి, మెయిన్ థింగ్. బుక్స్ చదివితే ఏంటంటే మనకి ఆ మైండ్ సెట్ మనకి వస్తుందంటే ఆ మైండ్ సెట్ లాగా మనము బిహేవ్ ఉంటాము. సో దట్ మనకి పరిచయం వాళ్ళు కూడా బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు. నెట్వర్కింగ్ పెద్ద పీపుల్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్, మీ ఏజ్ అయినా మన ఏజ్ అయినా సరే, ఎక్కువ మంది ఎంటర్ప్రినర్స్ అందరూ బుక్స్ చదువుతారు. సో దట్ దే విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అందులో నుంచి. అండ్ ఫస్ట్ ఇయర్ నుండి మీరు స్టార్ట్ చేయాల్సింది నా సైడ్ నుంచి రికమెండేషన్ ఏదైనా సరే బుక్స్ చదవండి. అండ్ దెన్ హ్యాకథాన్స్ కానీ లేకపోతే హైరాథాన్స్ ఆర్ ఎలాంటివి ఏమన్నా సరే అవి అటెండ్ కండి. చిల్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఫస్ట్ సెమ్ నుంచి తీసుకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, చాలా 6 subjects ఉంటుంది, 3 to 4 labs ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో దృష్టిలో పెట్టుకొని మీరు హ్యాకథాన్స్ అటెండ్ అవ్వండి. చిల్గా 1 day 2 days ఉంటుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే నోకో టూల్స్ అవి ఏ వచ్చినాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని మేము అటెండ్ అయినాం. సో ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇంకా ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉంటే మీరు ఈజీగా ఒక ఐడియా ఉంటే మీరు బిల్డ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ప్రోటోటైప్ అయినా ఏదైనా సరే అది పట్టుకునే మీరు హ్యాకథాన్స్కి వెళ్ళొచ్చు. కంప్లీట్గా డెవలప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ప్రెజెంట్ చేయాలంతే. మీరు అయిందంటే అవ్వలేదంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఐడియా నచ్చితే దెన్ నెట్వర్క్ పెరుగుతుంది మీకు. అండ్ స్టూడెంట్స్ ఉంటే ఎక్కువ నెట్వర్కింగ్ చేసుకోండి. సో మేము చేసిన పెద్ద రిగ్రెట్ ఏంటంటే లైఫ్లో ఈ బీటెక్ 4 yearsలో ఒక మంచి డెవలప్మెంట్ అంటే మీరే కోడింగ్ నేర్చుకోవచ్చు అంటే ఎస్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఇంకా కొంతమంది ఉంటారు, ఎందుకంటే మనం ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ అన్నప్పుడు కంప్లీట్గా ప్రతిదీ నేర్చుకోలేము. బట్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. ప్రతి స్కిల్ ప్రతి ఒక్కడు కంపెనీలో ఏం చేస్తున్నా తెలుసుకోవాలి. అండ్ దట్స్ ప్రైమరీ రోల్. కాకపోతే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలంటే ఇట్ డిపెండ్స్ అనేది. సో మేము చేసింది ఏంటంటే ఐడియా పైన ఫోకస్ చేయడం, గ్యాదరింగ్ పీపుల్. సో అందులో మేము ఒక మంచి డెవలపర్ని ఓన్ చేసుకోలేకపోయినాం. సో మీరైతే ఒక మంచి డెవలపర్ని అయితే ఓన్ చేసుకోండి కంపల్సరీ. మీకు ఈజీగా మంచిగా వర్క్ వస్తుంది. దట్ ఈజీగా మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కానీ మీరు మెచ్యూర్ అయ్యే కొద్దీ మీకు డెవలపర్స్ హ్యాండ్లో ఉంటే మంచిగా మీరు కలిసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సేమ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి జర్నీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు. అండ్ సో మేము యాజ్ ఆఫ్ నో అయితే మేము మా ఓన్ ఏఐ టూల్ లాంచ్ చేయబోతున్నాం ఫర్ కాంటెంట్ క్రియేటర్స్. సో
ఆ ఏ టూల్ కూడా మేము అంటే ఈ ఏ టూల్ స్టార్ట్ చేయడం అంటే మేము ఎన్నో స్టార్ట్ చేసినాము. కాకపోతే మేము ఈ యొక్క ప్రైజింగ్ ప్లాన్ ఫేజ్ కానీ లేకపోతే సర్వీస్ ఇచ్చేద్దాం ఆల్మోస్ట్ డిప్లాయ్ చేద్దాం అన్న వరకు పోలేదు. ఎప్పుడైనా కోర్ కాన్సెప్ట్ అయినా డెవలప్ చేసుకున్నాం, కొన్ని అయిపోయినాయి, కొంచెం డెవలప్మెంట్ కాలేదు, సో అందుకని అక్కడ అయిపోయినాం. సో ఇప్పుడు మేము 4th ఇయర్ వచ్చేసరికి మాకు ఒక ఏఐ టూల్ మేము అనుకున్నాం, యూజింగ్ ఏఐ మేము దాన్ని డెవలప్ చేసినాం అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ప్రైజింగ్ ప్లాన్ దగ్గరకు వచ్చేసరికి పేమెంట్ గేట్వేస్ అని అవి అని ఆ సౌండ్ చక్క వినిపిస్తుంది ఇందులో. సో ఆ పేమెంట్ గేట్వే దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న మనకు ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో దాని ద్వారా మనకి యూనో ప్రతిదీ మళ్ళీ మనం ఫండమెంటల్స్ని చూసుకుంటూ రావాల్సి వస్తుంది. సో మీకు స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ ఫ్రమ్ డిజైన్ పేటెంట్ కానీ లేకపోతే ప్రతిదీ ఇన్ కేస్ మీకు చెప్పాలంటే మీకు ఫ్రీగా మీ ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు అన్నా సరే వాళ్ళకి కూడా లీగల్గా మన పేపర్స్లో చూపెట్టాలి దట్ యువర్ ఫ్రెండ్ ఆర్ సో కాల్డ్ సో అండ్ సో నేమ్ అతను ఇలా ఫ్రీగా చేసినని ఎన్ఓసిస్ అని తీసుకోవాలి. అండ్ ఎన్ఓసిస్ అంటే నాన్ ఆబ్జెక్టివ్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో అది మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు లీగల్గా ప్రతిదీ అంటే ఫర్దర్ చిన్న ఏం పెద్దగా కాకుండా ఉండాలనుకుంటే సో ప్రతిదీ ఉంటుంది మనకి స్టార్ట్అప్ చేసినప్పుడు. అందుకే చాలా మంది ఎవరైనా సరే ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ గేమ్ మీకు అర్థమవుతే. సో ఆ గేమ్ కానీ ప్రతి ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ త్రూ అవుట్ మా ఏఐ టూల్ లాంచ్ అయ్యేంత వరకు. అండ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, పెద్దదే, టైం టేకింగ్ అంతే అది. కాకపోతే ఒక 100s of steps ఉంటుంది ప్రతిదీ. మీ ఐడియా నుంచి డెవలప్మెంట్ తర్వాత మీరు డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక సెక్యూరిటీ కావాలి. సో ఇవన్నీ ఎలా బ్రో నేను ఎలా చేస్తాను అంటే మమ్మల్ని అడగండి. సో మాకు సీనియర్స్ చాలామంది కొంచెం ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్ మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీళ్ళని వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అంటే నేను వాళ్ళని పరిచయం ఎంచుకున్నాను సో దట్ వాళ్ళకి కొన్ని పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి సీనియర్స్ అనేవాళ్ళు కానీ ఎవరైనా తీసుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసులో తీసుకుంటే ఏఐ టూల్ లాంచ్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. బ్రదర్ ఏం సజెస్ట్ చేశాడు, నాకు లీనెక్స్ ఆర్ U12 మీకు తెలిసింది ఉంటుంది కదా, సో ఆ కంపెనీ తరఫు నుండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి నాకు ఒకటి తెలుసురా అని చెప్పేసి అన్నాడు. సో ఇలా కూడా ఉంటుంది మనకి ప్రతి ఒక్కటి మనకి నెట్వర్కింగ్ పెంచుకుంటే ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ తీసుకోండి, నేను నో కోడ్తో డెవలప్ చేసుకుంటాను, ఆల్మోస్ట్ 80% to 60% అయిపోతుంది నాది ఫ్రంట్ ఎండ్ నేను డెవలప్ చేసుకున్నా, వెర్సల్ కానీ వేరే యూజ్ చేసుకుని. సో ఆ రిమైనింగ్ 30%కి నేను ఇప్పుడు నాకు పేజ్ ఉంది, ఆ పేజ్ త్రూ నేను బ్రాడ్కాస్ట్లో పెట్టినప్పుడు కంపెనీ సో ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ, అది మీకు తెలిసే ఉంటుంది. సో నాకు ఆయన పరిచయం ఎంత అవుతే అర్థమైంది. సో ఆ కంపెనీ నుంచి ఒక అతను నాకు ముందుకు వచ్చాడు. సో దట్ లెట్స్ మనం చేద్దాం, నేను హెల్ప్ చేస్తాను, వెబ్సైట్ బిల్డ్ చేస్తాం, మీరు నాకు రెఫరెన్స్ పంపండి అండ్ డాక్యుమెంటేషన్ పంపండి ఏం ఫీచర్స్ కావాలో ఏందో, సో దట్ నేను మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేసాను అన్నాడు. సో నా సైడ్ నుంచి నేను ఏఐ టూల్స్ నోకో టూల్స్ వాడుకొని కొంచెం చేసుకున్నాను. నాకు నెట్వర్కింగ్తో పరిచయం అయిన వాళ్ళని రిమైనింగ్ పర్సెంట్ నేను మంచిగా స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో అలానే నెట్వర్కింగ్ పెంచుకుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క దగ్గర హెల్ప్ అవుతారు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకోటి హెల్ప్ అవుతారు. సో కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ ఏఐ పైన కూడా మీరు డిపెండ్ అవ్వద్దు. ఏదైనా సరే కొంచెం ఏఐ పైన డిపెండ్ అవ్వాలంతే, మీ ప్రతిదీ ఏఐ పైన డిపెండ్ అవ్వద్దు. ఈవెన్ ఇప్పుడు నోకో టూల్స్ యూజ్ చేసినా సరే వితౌట్ క్రియేటివిటీ నోకో టూల్స్ మీరు ఇక్కడ ఏం లేదు, మనం ఏఐతో కూడా మనం ఏం చేసుకోలేము. సో ఫ్రమ్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ డే నుంచే మీరు నెట్వర్కింగ్ స్టార్ట్ చేయండి, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి అండ్ దెన్ రీడ్ బుక్స్ అండ్ ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి మీకు. అండ్ ఇంకోటి మీకు కొంతమందికి కాలేజ్లో పార్ట్నర్స్ దొరకరు, అంటే ఇప్పుడు నా మైండ్ సెట్కి తగ్గ వాళ్ళు ఉండరు అని చెప్పేసి అంటారు. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, వై కాంబినేటర్ వాళ్ళది. సో ఆ లింక్స్ కూడా నేను చెప్తాను ఫర్దర్ డాక్యుమెంటేషన్లో మేము ఎక్స్పీరియన్స్ చేసి ఇన్ కేస్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే కూడా చెప్తాం మీకు ప్రతిదీ. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎలా మీ కోఫౌండర్ని ఎలా చూస్ చేసుకోవాలి, వై కాంబినేటర్ ద్వారా కూడా ఒక వెబ్సైట్ ఉంది, వై కాంబినేటర్ వల్ల మీరు చూసుకోవచ్చు ఈవెన్. సో ఫర్దర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కూడా ఉంటుంది. అండ్ సో యాజ్ అన్ ఎంటర్ప్రీనర్ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతి దాంట్లో మాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసినాం. ఐ కాంట్ సే వి మేడ్ మనీ. సో స్టిల్ మా థీమ్ పేజ్ అయినా సరే మేము ఒక సోర్స్ లాగా పెడతాం అనుకుంటున్నాం. ద నాలెడ్జ్ వీఆర్ గెయినింగ్ మీకు అదే తెలవాలని, ఈవెన్ ఇఫ్ వీఆర్ మేకింగ్ మనీ ఎలా ఏతో వేస్తున్నామో కూడా చెప్దామని. సో ఇట్స్ నాట్ కమర్షియల్, ఇట్స్ ఎడ్యుకేషన్ కోసమే చేసాము. అండ్ అలా అని చెప్పేసి కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలని కాదు, బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా స్కిల్ ఉంటే అది వెళ్ళండి. ఇన్ కేస్ నేను మోస్ట్ ఆఫ్ ది టైం నేను పేజ్ పైన స్పెండ్ చేశాను. సో దట్ ఐమ్ గెటింగ్ సమ్ గైస్ హూ కెన్ హెల్ప్ మీ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సో అండ్ సో. మీరు అవసరం అయితే మీరు నేర్చుకోవచ్చు, అది ఫస్ట్ ఇయర్ నుంచే కాబట్టి ముందు చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఫుల్ స్టాక్ తీసుకున్నట్టే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత నోకో టూల్స్లో మేజర్ చేంజ్ ఏంటంటే కొంచెం బేసిక్స్ మీకు కొంచెం ఈ కోడింగ్ పరంగా ఫుల్ స్టాక్లో కొంచెం బేసిక్స్ తెలిస్తే ఆల్మోస్ట్ మీరు ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని ప్రతిదీ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్
ఒక్క సింగిల్ ప్రోడక్ట్ మీరు సింగిల్ పర్సన్ మిలియన్స్ ఆఫ్ వర్త్ కంపెనీ కానీ బిలియన్స్ అని మీరు బిల్ చేసుకోవచ్చు. అండ్ ఉంటాయి చాలా ప్రాసెస్లు ఉంటాయి గవర్నమెంట్ పరంగా కానీ. యూ హ్యావ్ టు మేక్ కనెక్షన్స్ విత్ లాయర్ అండ్ చార్టెడ్ అకౌంట్ అండ్ పేమెంట్ గేట్వే కోసం అని కాదు, అంటే పేమెంట్ గేట్వే కోసం మాకు ఆ పరిస్థితి వచ్చింది. సో వీ హ్యావ్ టు మేక్ కనెక్షన్స్ విత్ సిఏ అని. కాకపోతే కొన్ని ఉన్నాయి వేరే కూడా, లైక్ మీరు ఇన్ కేస్ ఏమన్నా లాంచ్ చేస్తే బై మీ కాఫీ అండ్ వెబ్సైట్స్ ఉంటాయి. అండ్ మీకు మొత్తం ఉప్పర్ పై పైన మీకు అంతా చెప్తున్నాను. యాజ్ ఆఫ్ మా డాక్యుమెంటేషన్లో మాకేమనిపించిందో అది. సో ఒకటైతే మీకు క్లారిటీ అర్థమైంది, ద హార్డ్ ట్రూత్ అబౌట్ స్టార్టప్స్ అనేది మేము ఈ డాక్యుమెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాం తెలుగులో. అండ్ తెలుగు అని కాదు, తెలుగులో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. త్రూ అవుట్ ది హోల్ ఇండియా ప్రాసెస్ కానీ హోల్ వరల్డ్ కూడా ఇంతే ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళని స్టార్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, సక్సెస్ అయినా ఏమవుతుంది, మీకు ప్రాసెస్ తెలుస్తుంది. అంటే టూ సాచురేట్ అయిపోవాలి మన తెలుగులో కూడా. ఎందుకంటే స్టార్టప్స్ అంటే ఏంటి అంటే తెలియకుండా నిల్లు ఉండొద్దు అని చెప్పేసి. సో స్టార్టప్ అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఎలా జరుగుతుంది అని. సో దట్ మనకు ఐడియా వచ్చినప్పుడు వేరే వాళ్ళని అడిగి మనీ బర్న్ చేసుకోకుండా మీకు సేవ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమున్నా సరే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ఇన్స్టాగ్రామ్, డిఎం చేస్తే సరిపోతుంది. అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇంకేముంది. సో ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో మా AI టూల్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కాంటెంట్ క్రియేటర్స్కి నార్మల్గా మన తెలుగులో తీసుకున్నా సరే, హాయ్ ఎలా ఉన్నారు, ఈరోజు వీడియోకి స్వాగతం, ఆర్ఎల్స్ ఈరోజు వీడియోకి అందరికీ వెల్కమ్ అన్నప్పుడు EROG అంటే మనం నార్మల్గా ఎలా టెక్స్ట్ చేసుకుంటాం ఆ టెక్స్ట్ ఫార్మాటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వర్డ్స్లో వస్తుంది. సో అదే మన కాంటెంట్ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు, ఇన్ కేస్ నేను ఎడిట్లో డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ ఏంటనేది. ఫ్రెండ్స్, ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న TWS ఇయర్ ఫోన్స్ ఫస్ట్ ఏది బాగుంది? ఫస్ట్ వచ్చేసరికి బోట్ ఎయిర్డ్రాప్స్ 1. సో మీరు అవుట్పుట్ చూసే ఉంటారు కదా. సో అదే విధంగా ఒక కాంటెంట్ క్రియేషన్ వాళ్ళకి వెళ్ళిపోయి AI టూల్ బిల్డ్ చేస్తున్నాము. సో అండ్ పాడ్కాస్ట్ వాళ్ళకి అండ్ క్యాప్షన్స్ వాళ్ళకి అండ్ మీరు చూసిన వీడియోస్లో జస్ట్ మేము నార్మల్ బేస్ అవుట్పుట్ పెట్టాము. సో ఫర్దర్ మేము కస్టమైజేషన్స్ కానీ అవి చేస్తే సూపర్ ఉంటుంది అవుట్పుట్. అండ్ ప్రాసెస్ ఉంది, లీగల్గా ప్రాసెస్, NOC అండ్ ప్రతి ఒక్క స్టెప్లో మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలో ప్రతిదీ మా ఎక్స్పీరియన్స్తో చెప్తాము. సో జస్ట్ బీ పార్ట్ ఆఫ్ అవర్ డాక్యుమెంటరీ ఆర్ ది స్టార్టప్స్ జర్నీ ఆర్ అవర్ AI టూల్ అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, వీడియో లెంత్ ఉన్నా సరే ఎలా అనిపించిందో చెప్పండి. లైక్ ఎడిట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఎక్సెప్ట్ అంత ఎడిట్స్ కూడా ఏమి ఉండవు. లైక్ ఇట్స్ కంప్లీట్లీ డాక్యుమెంటరీ. ఏది ఉన్నా సరే ఫేస్ టు ఫేస్ కెమెరాతో మాట్లాడడమే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ సో కామెంట్ చేయండి అండ్ ఏని యూజ్ చేయండి గట్టిగా. అండ్ మా డాక్యుమెంటేషన్లో ప్రతి ఒక్కరు వీడియో చేద్దాం అనుకుంటున్నాము. అంటే ప్రతి ఒక్కరు ఏమేమి ఫేస్ చేసినాం, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక ఇండోర్ షూట్ ఇది. సో సూన్ వీఆర్ గోయింగ్ టు మేక్ డాక్యుమెంటరీ అండ్ స్టార్ట్ ఎట్ అవుట్డోర్. సో అండ్ మేము మొత్తం టీమ్ వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ బ్యాక్ ఎండ్ టీమ్ ఒక 2-3. సో ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 ఒక 5 to 6 పీపుల్ ఉన్నాం అంతే. అండ్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అంటే ఎలా అంటే మీరు ఎక్కడ బర్న్ చేయాలి క్యాష్ అండ్ ఎక్కడ బర్న్ చేయొద్దు, ఎలా సింపుల్గా వెళ్ళాలి. అండ్ ఇఫ్ యువర్ ఐడియా ఈజ్ వెరీ సూపర్ ఎక్సలెంట్, ఫస్ట్ థింగ్ నేను చెప్పింది చేయండి. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ నుండి స్టార్ట్ రీడింగ్ బుక్స్. అండ్ మీ బుక్స్ అయినా ఏం కాదు, ఏదైనా కాదు, ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ చిన్న పనులు మీరు చేసుకుంటూ వస్తే తర్వాత మీకు టైం ఎక్కువ ఉంటుంది. సో పెద్ద పనులు చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది. సో మీరు అప్పుడే మళ్ళీ బుక్ స్టార్టింగ్ చేసి అప్పుడేదో రీల్ చూసి అని కాకుండా ఇప్పటి నుంచే అన్నీ నేర్చుకుంటారండి. సో ఆల్మోస్ట్ వీడియో ఈజ్ 14 minutes. సో దట్స్ ఇట్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. సో బాయ్.